వాళ్ళని అన్నలమ్మతలు కట్టించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. పెట్టు ఆడబెట్టు. సార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. Do you have any experience? Yes. I did a Hollywood film. Hollywood film? Yes. Which film? You know Titanic? Titanic మీరు అసిస్టెంట్ గా చేశారా? Shut up. Not shut up, like shut up. It's a Hollywood thing. Did you get it? Yeah. Anyway, Titanic's executive producer's first cousin's neighbor is the first cousin of my first cousin, who's the first cousin of his first cousin. So a friend of mine's friend's friend, yeah. He did an English film there. So my first cousin's friend put me on it. మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారండి. Shut up. I have only one cousin, but he has many cousins. Yes. అలా వర్షంలో తడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది. సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. రోలింగ్ టైటిల్స్, ద ఎండ్. స్టోరీ ఎలా ఉంది సార్? కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది. అన్నమయ్య నీకెలా ఉంది? సార్ అద్భుతం, అద్భుతం సార్, మహా అద్భుతం. ఈ సినిమా కోసం నేను పుట్టాననిపిస్తుంది. ఈ సినిమా కానీ 400 రోజులు ఆడకపోతే నేను తిరుపతి మానేస్తాను సార్. కూల్ 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 నుంచో నుంచో. కూల్ వెళ్ళు. అక్కడ నుంచో. నీకెలా ఉంది? మీకు బాగుందా? నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా. నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి. నాకెందుకు అడగడం? నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీకెందుకు నచ్చలేదో చెప్పు. నాకెందుకు నచ్చలేదు మీకు ఎందుకండి? నా కోసం సినిమా తీస్తున్నారా? మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు. వాళ్ళు టికెట్లు కొనుగొని వాళ్ళు చూస్తారు. మధ్యలో నాకేంటి ఇబ్బందా? అరే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నానా? బాలేదంటాను. తీయడం మానేస్తారా? చెప్పండి, తీయడం మానేస్తారా? నీకెలా ఉంది? Shut up. Shut up అంటే నా అర్థం ఇది కూడా అడగాల అని. ఓ అంటే దీని అర్థం బాగున్నట్టుగా. Yes. అప్పలరాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే? బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్ నాయకి ట్రాజడీ కథ. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మాల్దీవుల ఐలాండ్స్, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి. నోట్ దిస్. అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు. అదేంటి సార్, ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే కదండి. సూపర్ డూపర్ హిట్ అయింది కదా. అరుంధతి అది హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, మరి గ్రాఫిక్స్ ఓరియంటెడ్. ఇది నేను చెప్తున్నది కాదు, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది. ఇదెవరండి చెప్పడానికి? ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని? శారదా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ. సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి.
మొత్తం స్టోరీ అంతా కనిష్క మీద బేస్ అయి ఉంటుందండి. సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్. అది మీ ప్రాబ్లం. నన్నేం చేయమంటారు? తను ఏం చేయలేదు. మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటాబేస్ చెప్తుంది. అలా బ్లాంక్ అయ్యారే? అప్పలరాజు ఓ పని చేస్తే ఏంటి? వద్దులే, నీకు నచ్చదు. అసలేంటది? నీకు నచ్చదు అప్పలరాజు. ఏంటో చెప్పు. నీకు నచ్చదు. అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చుతో నచ్చదో తెలుస్తుంది. నీకు నచ్చదని నాకు తెలుసు, అయినా చెప్పనా? చెప్పానే కదా అడుగుతున్నాను. అంటే చెప్పిన తర్వాత నీకు నచ్చకపోతే నువ్వేమైనా అంటావేమోనని అంతే. మరి అలాంటప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు నువ్వు అసలు ఇది? ఐడియా బాగుంటుంది అప్పలరాజు. అయితే చెప్పు. నీకు నచ్చదేమోనని. ముందు చెప్పు. మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే నచ్చలేదు. నాకు తెలుసు నీకు నచ్చదని, అందుకే చెప్పన్నాను. మరి నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించావు. నేను చెప్తున్నాను కదా నీకు నచ్చదు అని. అయినా చెప్పు అన్నావు. ఇప్పుడు చెప్పిన తర్వాత నీకు ఎందుకంత కోపం? ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకు చెప్తావు? అరుస్తావేంటి అప్పలరాజు? అరుస్తాడేంటి రాకే గారు? నేను చెప్పన్నాను, నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నీకు కోపం వచ్చి ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు. పొరపాటున ఐస్ క్రీమ్ పెట్టినా కూడా ఇంత కోపంగా చూడాలని నన్ను. రాకే గారు ఏంటంటే ఇది? నువ్వు ఆగు పుష్పన, నువ్వు ఆగు. అప్పలరాజు, ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది. ఎలా? డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథలు మాత్రం రాసి సరిపోతాయా? ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్? కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్? కరెక్ట్ కరెక్టే. ఏంటి కరెక్ట్? అదే 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 ఏంటి 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 అదే కరెక్ట్? అప్పలరాజు, ఆయన కరెక్టే చెప్పుంటాడు అనుకుని కరెక్ట్ అన్నాను. కరెక్ట్. బాబుకి కనిష్కకి చాలా సీక్రెట్ అఫైర్ ఉందని పబ్లిక్ అందరికీ తెలుసు. ఏదో ఒక బలహీనమైన క్షణంలో కనిష్క బాబుకి ఈ మ్యాటర్ పోస్ట్ చేసిందనుకో, బాబు చచ్చినట్టు చేసి తీరతాడంతే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా. ఉంది మేడం. ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి? మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. నేను మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్ రాఖీ గారు. బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ. కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు. క్రేజీ కాంబినేషన్. మార్కెట్లో మీ ప్రోడక్ట్ కి మంచి డిమాండ్ ఉంది. మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాడ్ కొట్టేశారు. అన్ని పేజీల మీద సంతకం చేశారు. మొత్తం అయిపోయింది సార్. ఇదిగోండి మీ చెక్. సార్ అది మీకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ రెసిడెంట్స్, ఇదే మన కొత్త ఆఫీస్. Shut up. It's fantastic. Dude, you're a miracle. Without any experience, without any background, that kind of stars ni okay చేసి సినిమా డైరెక్ట్ చేస్తున్నావంటే really you're amazing. ఎల్వి ప్రసాద్ గారి కాలంలో హీరోలు కథ ఓకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది. ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు. ఒక సంవత్సరం ఆడేది ఆ సినిమా. మరి ఇప్పుడు ఒక గంటలో కథ రాస్తున్నారు, 2 గంటల్లో ఓకే చేస్తున్నారు, 2 నెలల్లో షూటింగ్ చేస్తున్నారు, 2 రోజులు ఆడి వెళ్ళిపోతుంది ఆ సినిమా. ఎనీవే డైరెక్టర్ అయిపోయారు. లక్కీ ఫీలో. సార్ ఆ రోజు ఆండలం తల్లి ప్రసాదం తినడం వల్లే సార్ ఈ సినిమా ఓకే అయింది. అంతా దేవుడిదయ్యా. సార్ ఈ పొట్టు పెట్టుకోండి సార్. ఏ రుద్రవేణ, నువ్వు హ్యాపీగా? మీకు సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ? అదేంటయ్యా, నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా? నేను పనిచేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది.
దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ? మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, నేనెందుకు అవ్వాలి?